హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు మా ఫామ్లో నేను చెప్పాను కదా అర్లియర్ వీడియోలలో వరి పండించడానికి ఆల్మోస్ట్ ఒక 1 ఎకర్ ఉంచానని చెప్పాను కదా. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఈ 1 ఎకరే. సో దీంట్లో కొంచెం ఎర్త్ వర్క్ ఉంటే నేను జేసీబీ పెట్టేసి కంప్లీట్ చేయించాను. సో ఇక్కడ ఫైనల్ టచ్ అనమాట. సో రిమైనింగ్ ఉన్నది అయితే డోజర్ తోటి నేను లెవెల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డోజర్ వర్క్ జరుగుతూ ఉందాడ. సో ఇది ఆల్మోస్ట్ 1 ఎకర్ ఉంటుంది. ఈ డోజర్ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఒక ట్రాక్టర్ పెట్టేసి సాలర్ వాళ్ళు దున్నిచ్చేసి, అంటే 2 సార్లు, ఒక సాల్ అడ్డంగా ఒక సాల్ అడ్డం నిలువుగా దున్నిచ్చేసి మనకి భూమికి బాగా బలాన్ని ఇచ్చే పిఎండిఎస్ విత్తనాలని ఉంటాయి. ప్రీ మాన్సూన్ సంథింగ్ ఉంది. ఆ విత్తనాలు అనేవి ఉంటాయి. ఒక 17 రకాలు 15 రకాలు అన్ని రకాల విత్తనాలు ఉంటాయి. సో అవి మనం ఈ భూమిలో చల్లేసి 3-4 ఫీట్స్ పెరిగిన తర్వాత మనం ఎప్పుడైతే నాటేయడానికి సిద్ధంగా ఉన్నామో అప్పుడు దాన్ని ట్రాక్టర్ తోటి దాన్ని దున్నేసి భూమిలో మనం దమ్ము చేసి నాటేసుకుంటే భూమికి అనేది చాలా బలంగా ఉంటుంది. సో దట్ మనం ఎక్స్టర్నల్ సప్లిమెంటరీస్ ఏమీ ఇవ్వాల్సిన పని లేదు, లైక్ డిఏపి, యూరియా ఇలాంటివి అనేసి. ఇప్పటికప్పుడు మనం భూమిని రీఛార్జ్ చేసుకోవాలి. అంటే భూమిని బలం పెంచుతూ దాని నుంచి మనం పంటలు తీసుకోవాలి తప్ప సప్లిమెంటరీస్ ఇచ్చుకుంటూ కెమికల్ ఫార్మింగ్ చేస్తే దాని నుంచి వచ్చిన అవుట్పుట్ కూడా మనకి అలాగే ఉంటుంది. సో అందుకనే మనకి ఆరోగ్యం అనేది కొంచెం స్టెబిలిటీకి లేదు ఇప్పుడు మీరు చూసినట్లయితే. సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఈ వెనక ఉన్న ఏదైతే మీకు మట్టితో కనబడుతుందో సో దాని మొత్తాన్ని వరి నాటేయడానికి సిద్ధంగా ఉంచాలి. సో వరి నాటు కూడా నేను అర్లియర్ వీడియోలో చెప్పినట్టుగా మైసూర్ మల్లిక పెడదామని ప్లాన్ వేసాను. సో చూడాలి, దుక్కి దున్నిచ్చేసి పిఎండిఎస్ విత్తనాలు చల్లి అవి ఒక 3-4 ఫీట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అవి దున్నిచ్చి నాటేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫైనల్ మా ఫామ్లో ఆల్మోస్ట్ నేను సెప్టెంబర్ నుంచి చేస్తున్నాను ఫేజెస్ వైజు. సో ఇది ఫైనల్ మా ఎర్త్ వర్క్ అనమాట. సో ఇంక ఇది అయిపోయిన తర్వాత మాకు ఎర్త్ వర్క్ అనేది లేదు దీంట్లో. ఇక ఎప్పుడన్నా ట్రాక్టర్, అది ఈ వరికి ప్రిజర్వ్ చేసిన దాంట్లో మాత్రమే ట్రాక్టర్ వస్తుంది. ఇటు మీరు చూసినట్టయితే అరటి వేసాను. సో ఈ అరటిలో కానీ దాని వెనక కనపడుతున్న 5 లేయర్ మోడల్లో కానీ ట్రాక్టర్స్ అనేవి ఇక అవసరమే లేదు. సో వస్తే ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఈ అరటి నెక్స్ట్ 1 or 2 years తర్వాత తీసేసి సో దీంట్లో మళ్ళీ ట్రాక్టర్ వస్తుంది. కానీ బ్యాక్ కనపడుతున్న 5 లేయర్ మోడల్లోకి అయితే ట్రాక్టర్ అనేది అసలు అవసరం లేదు. సో భూమి ఎప్పుడు మనకి మాయిశ్చర్ మెయింటైన్ ఉండటం వల్ల, మల్చింగ్ వల్ల ఎప్పుడు హెల్తీగా ఉంటుంది. సో ఇది చూడాలి, ఇది ఫస్ట్ ఒక పంట వేస్తే కానీ తెలియదు మనకి అసలు ఇది ప్రకృతి వ్యవసాయం ఎట్లా వస్తుంది ఏంటి అనేది. దేశీ విత్తనాలు వాడితే నాకు తెలిసి ప్రాబ్లం ఏముండదు. సో చూడాలి, ఆగస్టులో ఆల్మోస్ట్ నాట్లు అనేవి వేస్తాం కదా. సో ఈ రెండింటికి మనకి అవుట్పుట్ వస్తుంది దీంట్లో. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఎర్త్ వర్క్ ఇన్ మై ఫామ్. నెక్స్ట్ మనం పిఎండిఎస్ విత్తనాలు చల్లేసి స్టార్ట్ చేయడం. సో ఎంతో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ బాయ్.